చేయబోయే రెసిపీ చేపల కూర అండి, ఫిష్ కర్రీ. మరి ఇది ఫిష్ కర్రీ చాలా రకరకాలుగా వండుకోవచ్చు. మరి ఇదొక టైపు. సో మరి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, మరి ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇదైతే మరి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మరి ఉల్లిపాయ కలిపి ఇవన్నీ పేస్ట్ అండి. సో ఈ పేస్ట్ని బాగా ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకొని చూడండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం పసుపు, మరి రుచికి సరిపడినంత ఉప్పు. చేపల కూర కదండి, మరి చింతపండు పులుసు వేస్తాం కాబట్టి మరి ఉప్పు ఎక్కువగానే పడుతుంది. కారం కూడా ఎక్కువే పడుతుందండి. మరి ఫిష్ కర్రీలో పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ సమపాలల్లో ఉంటేనే మరి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ మరి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మరి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మరి చింతపండు నానబెట్టుకొని మరి ముందుగానే మరి గుజ్జు తీసి పెట్టుకున్నానండి. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు కూడాను మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఉల్లిపాయ పేస్ట్ మరి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మరి చింతపండు రసం వేసుకుందాం. మరి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసుకున్నామండి. సో ఇప్పుడు దీనిలోనికి మరి ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మరి నీట్గా 2-3 సార్లు మరి బాగా సాల్ట్తో మరి కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఫిష్లో ఇది కటింగ్. మరి చేపలు మరి నీట్గా 2-3 సార్లు మరి ఉప్పు వేసి మరి వాటర్లో బాగా కడగాలండి. ఎప్పుడైనా కూడాను చేపలు, రొయ్యలు, పీతలు మరి వాటర్లో ఎక్కువగా కడిగితేనే మరి ఆ నీసు వాసన ఉండదండి. మరి ఇవన్నీ కూడా చాలా నీట్గా కడిగి పెట్టుకున్నాయి. ఇవి 2 రకాల చేపలండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మరి పులుసులో వేసేసుకుందాం. చూడండి, మరి ఇప్పుడు చక్కగా కుక్ చేసుకుందాం ఒక 10 మినిట్స్. మరి పెద్ద ఫ్లేమ్ మీద పెట్టి మరి ఇందులోనే పక్కన రైస్ కూడా కుక్ అవుతుంది. చూడండి, దీనిలో ఇప్పుడు కచ్చాబిచ్చగా కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయ క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల కూరలో. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. మరి ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసుకుందామండి. మరి మధ్య మధ్యలో గరిట అయితే పెట్టకూడదు, కానీ మధ్య మధ్యలో మరి గిన్నెతోనే తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, మరి చిన్నగా మరి చాప్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి మరి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మరి ఉడికేటప్పుడే వేసేసుకోవాలండి కొత్తిమీర కూడా. ఈ చేపల కూరకి మరి కరివేపాకు, కొత్తిమీర ఉడికేటప్పుడు వేసుకుంటేనే నీసు వాసన రాదండి. ఆ ఫ్లేవర్ అన్న టేస్ట్ కూడా పడుతుంది కర్రీకి. మరి చూడండి, ఉప్పు కారం సరిపోకపోయినా మరి అన్నీ కూడా ఇప్పుడు ఉడికేటప్పుడే మరి అన్నీ చెక్ చేసుకొని మరి మధ్య మధ్యలో ఇట్లా డేక్షాతోనే మరి ఇట్లాగా తిప్పుతూ ఉండాలండి. గరిటె పెట్టకూడదు, మరి ముక్కలు బ్రేక్ అయిపోతాయి కాబట్టి. చూడండి, ఫైనల్గా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ లైట్గా పైన కొంచెం కొత్తిమీర అండి. సో ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్లయితే మరి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి దయచేసి ప్లీజ్ అండి. మరి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మరి దయచేసి మరి వీడియోస్ మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.